రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ అనాలిసిస్ ఆన్ 5 స్టేట్ ఎలక్షన్స్. ఒకసారి బెంగాల్కి సంబంధించి అలాగే కేరళలో లెఫ్ట్ కూటమి ఇక కనపడకుండా పోతున్న పరిస్థితుల గురించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణతో మాట్లాడదాం. కృష్ణ, బెంగాల్కి సంబంధించి బీజేపీ అప్రతిహతంగా సాగిపోతుంది. ఇప్పుడు 174 మార్క్ దగ్గర ఉంది కాబట్టి ఇంకా అది వెనక్కి తిరిగి చూస్తుందని అనుకోవడానికి లేదు. సో బెంగాల్ స్వీప్ చేసేసింది, వన్ సైడెడ్గా స్వీప్ చేసేసినట్టే కనపడుతుంది కదా. సో దీని మీద బీజేపీ వైపు నుంచి బీజేపీ శిబిరంలో ఎలాంటి ఇది ఉంది? ఎలాగో అసోంని కొట్టేశారు, పుదుచ్చేరిని కొట్టేశారు. సో ఎలా ఉంది బీజేపీ వైపు నుంచి? వీకే ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకు? మీకు బిగ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు ఈ సెఫాలజిస్టులు తర్వాత ఈ సర్వే సంస్థలు అన్ని చెప్పకముందే మీరు మన ఇంటర్నల్ మీటింగ్ తర్వాత మన ఎడిటోరియల్ మీటింగ్ లో మీరు పదే చెప్తూనే వచ్చారు ఈ రిజల్ట్స్ ని. ఎందుకంటే బీజేపీ మమత కంచు కోటని బీజేపీ అక్కడ బద్దలు కొట్టబోతుంది. తొలిసారిగా ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం అయినటువంటి బెంగాల్లో బీజేపీ జెండా ఎగరేయబోతుందని కూడా మీరు ఫస్ట్ టైం చెప్పారు. అది మన ఎడిటోరియల్ మీటింగ్ లో మనం చెప్పాం. అదేవిధంగా తమిళనాడులో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేశారు, మీరు ప్రెడిక్ట్ చేశారు. తమిళనాడు ఇన్ఫాక్ట్ తమిళనాడు కృష్ణ, తమిళనాడు విషయంలో నాకంటే ముందు మన ఎండి గారు రాధాకృష్ణ సార్ ఏమన్నారంటే, ఇప్పుడు కాదు ఎప్పుడో 1 వీక్ బ్యాక్ ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ రాలేదు, అప్పుడే ఆయన అన్నారు తమిళనాడులో విజయ్ సునామీ వచ్చేలా కనపడుతోంది, వీకే చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేయండి, వస్తే సునామీ లేకపోతే 3ో 4ో కానీ సునామీ ఛాన్సెస్ ఉన్నాయన్నారు. అన్నట్టుగానే ఇప్పుడు 110కి వచ్చాడు ఆయన. కరెక్ట్. అక్కడ డిఎంకే అన్నాడీఎంకే పట్ల జనాలు పూర్తిగా అసలు వెక్స్ అయిపోయారు. నిజానికి రజనీకాంత్ ఈ ప్రయోగం చేస్తుంటే రజనీకాంత్ సీఎం అయి ఉండేవాడు. ఎందుకంటే అక్కడ అప్పటికే అసలు వేస్తే డిఎంకే లేదంటే అన్నాడీఎంకే 2 పార్టీలు తప్ప ఆల్టర్నేట్ లేదు. ఆ సాహసం చేసి ఇప్పుడు సక్సెస్ అయ్యాయని చెప్పారు. అవును. సో ఇక బెంగాల్ విషయానికి వస్తే వీకే, బెంగాల్లో నిజంగా ఇది ఒక అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పొచ్చు. మొదట ఆర్ఎస్ఎస్ కి, మోదీకి, అమిత్ షాకే ఈ విజయాన్ని కట్టబెట్టాలి, వాళ్ళకే ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది. కార్పెట్ బాంబింగ్ చేశారు. అసలు మొత్తం ఈసారి మాత్రం బెంగాల్లో నవ్ ఆర్ నెవర్, డూ ఆర్ డై అన్నట్లుగానే వాళ్ళు చేశారు. ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సొంత గడ్డ అయినటువంటి బెంగాల్లో ఈసారి జెండా ఎగరేయాలి. మమతా బెనర్జీకి ఈసారి అక్కడ ఉన్నటువంటి మైనస్ మార్కులు కూడా చాలా కలిసి వచ్చాయి బీజేపీకి. ఎందుకంటే అక్కడ అపీజ్మెంట్ పాలిటిక్స్, ఏదైతే ముస్లింలకు సంబంధించి వాళ్ళొక్కళ్లే అసలు ఈ దేశంలో పౌరులు అన్నట్లుగా ఆమె చేసినటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలకి అందరికీ కూడా ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటం అక్కడున్నటువంటి ముస్లింలకు కూడా నచ్చలేదు. అక్కడున్నటువంటి ముస్లింలు కూడా ఆమె పైన తిరగబడ్డారన్నది ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే 100-110 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్ బ్యాంకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అక్కడ. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ 100-110